అలాగే తాత అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏడ్చాడండి అర్జునుడు శిబిరంలో. మహానుభావుడు తండ్రి లేక మేము ఏడుస్తుంటే ఆ రోజుల్లో మాకు నాన్న అని ఎవరిని పిలవాలో తెలియక మా పట్ల అంత ప్రేమతో ఉన్న భీష్ముడి దగ్గరికి వెళ్ళి కౌరవులు మమ్మల్ని బాధ పెడుతుంటే నాన్న అని తెలియక మేము పిలిస్తే నేను నాన్నని కాను నాన్న తాతని అని ఆయన ఒడిలో కూర్చోపెట్టుకుని మాకు గోరు ముద్దలు తినిపించాడు. మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు. సర్వకాలముల యందు మా ఉన్నతిని కోరాడు. మాకు ఆశీర్వచనం చేశాడు. మాకు విలువిద్య నేర్పాడు. మాకు ద్రోణుణ్ణి గురువుగా పెట్టాడు. అంతటి మహాపురుషుడు ఇవాళ వృద్ధుడైపోయాడు. తండ్రి కోసమని ప్రతిజ్ఞ చేశాడు. సర్వం త్యాగం చేసేశాడు. అంతటి ధర్మమూర్తి అయి తన వంశాన్ని చూసుకోవాలని ఇంతకాలం నిలబడిపోయాడు. అటువంటి వాణ్ణి సవ్యసాచినై గాంధీవం పట్టుకుని శిఖండిని అడ్డు పెట్టుకుని ఆయన మీద బాణపరంపర కొడుతుంటే ఆయన ఒంట్లోంచి నెత్తురు కారిపోతుంటే నే కొట్టగలనా అన్నయ్య అని అడిగాడు.